రైతు సోదరులకు నమస్తే అండి. ఈ మధ్య కాలంలో మినుము పంట సాగు చేసే చాలామంది రైతులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఎండు తెగులండి. ఎక్కడ చూసినా ఈ ఎండు తెగులు రైతులను చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ ఎండు తెగులు ప్రధానంగా కాండం తొలిచే పురుగుల నుండి వస్తుందండి. ఇదంటే చేనులో ఒక్కొక్క భాగం బిల్లలుగా ఎండిపోవడం జరుగుతుంది. ఈ లక్షణం అనేది మొదటి పూత తర్వాత అంటే 40 రోజుల నుండి 50 రోజుల మధ్య కాలంలో వస్తుందండి. మొదటి పూత పూసిన తర్వాత అది కాయగా మారిన తర్వాత ఏర్పడుతుందండి. దీనికి మందు లేదండి. ఈ రోగానికి మందు లేదు. రైతులు ఈ ఎండిపోయిన చెట్టును పీకి చూస్తే కాండంలో పురుగు ఉన్నట్టు గమనిస్తామండి. కాండం చీల్చి చూస్తే పురుగు ఉంటుంది లోన. దీనికి నివారణ అంటూ ఏం లేదండి. చాలామంది రైతులు పురుగు మందు షాపుల వాళ్ళు ఈ మందు పనిచేస్తుంది, ఆ మందు పనిచేస్తుంది చాలామంది చెప్తున్నారు. ఏ మందు కూడా పనిచేయదండి. నేను చాలా రకాల రైతులతో మాట్లాడాను. వాళ్ళు అనవసరంగా స్ప్రే చేసి రైతులు ఖర్చులు అవుతున్నా కానీ ఆ పంట నివారణ అంటూ ఉండదండి. అంటే వేరే మొక్కకు సోకకుండా కూడా మనం ఏం చేయలేము కూడా. దానికి చాలామంది చెప్తారు వేరే మొక్కకు సోకకుండా చేయొచ్చు, ఏమైనా ఆధారం ఉంది అంటారు. అది అవాస్తవం అండి. దీనికి ఒకటే మార్గం అండి. ముందర మనం విత్తనం చేసేటప్పుడు సరైన విత్తనం ఎండుకోవాలంటే పాత రకాలలో తొందరగా ఈ తెగులు తొందరగా అది అడిక్ట్ అవుతుందండి. దానివల్ల కొత్త రకాలు కొద్ది వరకు దీన్ని తట్టుకుంటాయండి. కానీ పాత రకాలు చాలా ఎక్కువ కాలం వేసి అది ఉదాహరణకు PU31 ఉందండి, T9 ఉన్నది. ఇవి ఎప్పుడుంటో రైతులు ఎక్కువ సార్లు వేయడం వల్ల దానికి రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గిపోతుందండి. ఆ రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉండడం వల్ల ఏదైనా కొత్త రకం తెగులు వస్తే దాన్ని తట్టుకునే శక్తి పాత రకాలలో ఉండదండి. ఇది వాస్తవము. ఎందుకంటే ఈ మధ్య కొత్తగా ఇప్పుడు నా చేను దగ్గర దాదాపు ఒక 600-700 ఎకరాల్లో మినుము సాగు ఉందండి. కానీ అన్ని చేనులకు వచ్చాయని నా చేనుకు రాలేదు. నా పక్కన ఉన్న ఇంకొక రైతు కూడా చేను కూడా రాలేదు. ఎందుకంటే ఈ రెండు రకాలు, నేను వేసిన రకం కొత్తదే, ఆయన కూడా వేసిన రకం కొత్తదే. అందువల్ల ఇది అంత కొద్ది వరకు తట్టుకుంది. అంటే పూర్తి 100% తట్టుకుంది. మళ్ళీ సంవత్సరం కూడా ఇది వేస్తే తట్టుకోలేదండి. ఎందుకంటే దాని రెసిస్టెన్స్ అనేది ప్రతి సంవత్సరానికి తగ్గుతూ ఉంటుంది. ఏ మొక్క అయినా పర్వాలేదు, తగ్గుతూనే ఉంటుంది. అందువల్ల దీనికి పంట మార్పిడి కూడా రెండవది ఇంపార్టెంట్ అండి. ఒకవేళ తప్పనిసరిగా మినుము తప్ప వేరే పంట పండదు అన్నప్పుడు రైతు దానికి విత్తన సమయంలోనే అంటే విత్తనం విత్తేటప్పుడే దానికి ట్రైకోడర్మా విరిడి ఒక 5 కిలోలు భూమిలో వేసుకుంటే సరిపోతుందండి. కొద్ది వరకు నివారించవచ్చండి. పూర్తి స్థాయిలో ట్రైకోడర్మా విరిడి అనేది అది పూర్తి స్థాయిలో రక్షణ అంటే ఏముండదు, కొద్ది వరకు అయితే నివారించవచ్చు. అంతేకాకుండా ప్రతి పంట వేయాలి, ప్రతిసారి ఇదే పంట వేయకూడదు. ఇంకొక లక్షణం ఏమంటే ఎక్కడ చూసినా ఎల్లో మొజాయిక్ అండి. ఎల్లో మొజాయిక్ వల్ల కూడా ఎక్కువ మినుము రైతులు నష్టపోతున్నారు. దీనికి ప్రధానమైన కారణము ఇది పాత రకాలు వాడమేనండి. రైతు ఏం చేస్తున్నాడు, కొత్త రకం రేపు విత్తనం వేస్తానంగా ఈరోజు షాప్కి పోయి తీసుకొచ్చుకుంటాడు విత్తనము. అది కొత్తదా పాతదా, దానికి ఎంత రెసిస్టెన్స్ పవర్ ఉన్నది అనేది అవగాహన లేకపోవడం వల్ల రైతుకు అతనికి ఏది అందుబాటులో ఉందో పక్క చేను చూస్తాడు, ఎక్కడ తెచ్చినా అది బాగుంటే దాన్ని తీసుకుపోయి చూస్తాడు. కానీ అతను షాప్ వాడు అదే విత్తనం నీకు ఇయ్యడండి. ఇంకోటి ప్రధానమైన లక్షణం ఏమంటే ఈ సంవత్సరం బాగా పండిన పంట వచ్చే సంవత్సరానికల్లా దాని ఈ కంపెనీలు అనేటివి డూప్లికేట్ తయారు చేస్తున్నాయండి. అది అంటే ఈ సంవత్సరం బాగా ఒక రైతుకు పండింది పలానా పంట పలానా పేరుతో వచ్చింది మార్కెట్లోకి అంటే రెండవసారి ఏం చేస్తున్నారు, దాన్ని ఖచ్చితంగా కల్తీ చేస్తున్నారండి. రైతు ఏమున్నాడు, పోయిన సంవత్సరం బాగా పండింది అని తీసుకొచ్చుకుంటున్నాడు. ఇది కూడా ప్రధానమైన కారణం అండి. ఎల్లో మొజాయిక్ విషయానికి వస్తే దీనికి ప్రధానమైన కారణం రసం పీల్చే పురుగులు అండి. తెల్లదోమ, పచ్చదోమ వంటి తెగుళ్ళ వల్ల ఈ ఎల్లో మొజాయిక్ వస్తుంది. ఈ ఎల్లో మొజాయిక్ వచ్చిన తర్వాత కూడా మినుము అనేది రెండవ కాపు అంటే మినుములో ఏ మినుమైన పాత రకమైన ఇంకా కొత్త అభివృద్ధి చెందే రకాలైన కూడా మూడు సార్లు వస్తుంది పూత. అంటే మొదటి పూత 35 రోజుల తర్వాత, రెండవది 60 రోజులకు, చివరి పూత లాస్ట్ సమయంలో వస్తుంది 60 రోజుల తర్వాత. ఈ 3 రకాల స్టేజ్లో రైతు దాని పూత నిలబెట్టుకుంటే అది మంచి 12 క్వింటాలు దిగుబడి వస్తుంది. ఏ స్టేజ్లో డ్రాప్ అయినా కూడా అది 10 క్వింటాల కంటే ఎక్కువ రాదండి, ఇంకా తక్కువనే వస్తుంది. ఈ రెండు తెగుళ్ళు, ఎల్లో మొజాయిక్ తెగులు అండ్ ఎండు తెగుల వల్ల రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. ప్రజెంట్లు 100 ఎకరాల్లో ఒక ఎకరాల్లో కనీసం 1/4 ఎకరం నష్టపోయే పరిస్థితి వచ్చింది. దానివల్ల దిగుబడి 50% పడిపోతుందండి.
40% ఖచ్చితంగా పడిపోతుంది. దయచేసి రైతులు ఈ 2 తెగుళ్ళ గురించి అవగాహన ఉండి మనం షోయింగ్ చేసే టైంలోనే, అంటే విత్తనం విత్తే సమయంలోనే ఖచ్చితంగా ట్రైకోడర్మా విరిడి కానీ లేదా పంట మార్పిడి కానీ ఖచ్చితంగా చేసుకోవాలండి. కానీ కొత్త రకాలను వాడండి. ఎందుకంటే ఏ రకమైన సరే దాన్ని ఎక్కువ సార్లు వాడితే దానిలో ఉన్న రెసిస్టెన్స్ పవర్ అని తగ్గిపోతుంది. అందుకోసమే నూతన రకం ఏదైనా పర్వాలేదు, నేను ఇదని ఫలానా చెప్పడం లేదు. నూతన వంగడాలు ఏం చేస్తారు, కొద్ది రోజుల వరకు, తాత్కాలికంగా కొద్ది రోజుల వరకు దాంట్లో రెసిస్టెన్సీ అనేది ఉంటుందండి. అందుకోసం అది తట్టుకునే కెపాసిటీ ఉంటుంది. అంటే తొందరగా వచ్చినప్పుడు, కొత్త రకాల తెగుళ్ళు వచ్చినప్పుడు అది తొందరగా లొంగిపోదు, దానికి టైం పడుతుంది దానికి. అందుకోసం ఖచ్చితంగా రైతులు నూతన రకాలు ఏమొచ్చినాయి, అది ఎంతవరకు ఇల్లో మజాయి తట్టుకుంటుంది, ఎండు తెగులు తట్టుకుంటుంది అనేది చూడండి. ఇక్కడ కర్నూలు జిల్లాలో అయితే మాది ప్రాతకోట అండి. ప్రాతకోట గ్రామం, పైడాల మండలం, నంద్యాల జిల్లా అండి మాది. ఇప్పుడు నాది కర్నూలుకు దగ్గర కూడా. ఎక్కడన్నా రైతులు ఎవరైనా ఉండి నా చేను చూడడానికి వస్తే రండి, ఇక్కడే మన ప్రాతకోటలో పైడాల రూట్లో ఉంటుంది. ఏ రైతున్నా నాకు ఫోన్ చేయండి, నేను తీసుకుపోతాను. చూద్దురు, నీకు ఆ రైతు కూడా అవగాహన ఉంటుంది, ఇలా చెప్పేది నిజమా కాదనేది అవగాహన ఉంటుంది. దయచేసి అందరూ ఈ 2 తెగుళ్ళ గురించి అవగాహన లేకుండా మినుము అయితే సాగు చేయొద్దండి. నమస్తే అండి.